హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత ఉపరాష్ట్రపతి గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్స్ అయినా వస్తాయి. ఉపరాష్ట్రపతి గురించి తెలిపే ఆర్టికల్ 63 to 671. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలిపే ఆర్టికల్స్. ఆర్టికల్ 63. ఆర్టికల్ 64 ఏం తెలియజేస్తుంది? భారత ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు అని తెలియజేస్తుంది. కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి ఎప్పుడు నిర్వహిస్తాడు? ఆర్టికల్ 65 అనేది ఇది తెలియజేస్తుంది. ఎప్పుడు అంటే వాటి సందర్భాలు రాష్ట్రపతి మరణించినప్పుడు. ఎగ్జాంపుల్, జాకిర్ హుసేన్ మరణించినప్పుడు ఆనాటి ఉపరాష్ట్రపతి వివి గిరి రాష్ట్రపతిగా తాత్కాలికంగా వ్యవహరించారు. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, రాష్ట్రపతిని తొలగించినప్పుడు, రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగిన నూతన రాష్ట్రపతి అధ్యక్షులు విధులు చేపట్టే వరకు. మీకు కావాలంటే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మంచిగా చదువుకోండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 1 బిట్ అయినా పడుతుంది ఇందులో నుండి. అనారోగ్యం, విదేశాలకు వెళ్ళడం, వ్యక్తిగత కారణాల వల్ల రాష్ట్రపతి విధులకు హాజరు కాలేనప్పుడు. 5th క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతికి లభించు జీతం ఎంత? 4 lakhs rupees అనేది వస్తాయి. ఒకవేళ ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఉపరాష్ట్రపతి జీతంలో కోత విధించవచ్చు, కానీ రాష్ట్రపతికి అయితే విధించరాదు. ఆర్టికల్ 65(2) ప్రకారం రాష్ట్రపతి తిరిగి తన విధుల్లో చేరిన తేదీ వరకు ఉపరాష్ట్రపతి ఆయన విధులు నిర్వహిస్తాడు. 66 అనేది ఏం తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి. ఉపరాష్ట్రపతి ఎన్నికల గణం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు మైనస్ పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం సభ్యులు. ఎన్నిక జరుగు విధానం అనేది నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, ఏక ఓటు బదిలీ పద్ధతి, రహస్య ఓటింగ్ విధానం, పరోక్ష ఓటింగ్. ఉపరాష్ట్రపతి రాష్ట్ర శాసనసభల్లో కానీ పార్లమెంటుల్లో కానీ సభ్యుడై ఉండరాదు. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు అంటే పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు. క్రింది వారి ఎన్నికల్లో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతిని ఎవరికి ఉపయోగిస్తారంటే భారత ఉపరాష్ట్రపతికి ఉపయోగిస్తారు. భారత ఉపరాష్ట్రపతి అర్హతలను తెలియజేసే ఆర్టికల్స్ ఏవి అంటే 66(3) భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడు కానవసరం లేదు, ఆదాయాన్నిచ్చే ఇతర పదవుల్లో ఉండరాదు, 15,000 అయితే చెల్లించాలి. ఆర్టికల్ 67 ఏం తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతి పదవి కాలం ప్రమాణ స్వీకారం నుండి 5 years. పదవి కాలం పూర్తి కాక మునిపే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవచ్చు. 11th క్వశ్చన్, ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి ఇవ్వవచ్చు అంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 67(b) ఏం తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతిని తొలగించే విధానం. తొలగించే కారణాలను రాజ్యాంగం నందు పేర్కొనలేదు. 1/4 మంది సభ్యులు సంతకం చేసిన తొలగింపు తీర్మానాన్ని 14 రోజుల ముందు నోటీసుతో మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా తొలగించబడలేదు. 13th క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగియక మునిపే నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి అని తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 68. ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు. రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ 2 సార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆర్టికల్ 69 అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రమాణ స్వీకారం. ఉపరాష్ట్రపతిచే రాష్ట్రపతి కానీ, రాష్ట్రపతిచే నియమించిన వ్యక్తి కానీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతికి ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు రాష్ట్రపతికి. ఆర్టికల్ 70 ఏం తెలియజేస్తుందంటే ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి యొక్క అధికార విధులు నిర్వహించుట. ఆర్టికల్ 71 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నిక గురించి కొన్ని ప్రత్యేక నిబంధనలు. రాజ్యసభకు పదవి రీత్యా చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 89(1) తెలియజేస్తుంది. రాజ్యసభ బిల్లుపై ఉపరాష్ట్రపతికి ఓటు హక్కు లేదు అని తెలిపే ఆర్టికల్ ఏంటిదంటే ఆర్టికల్ 100. బిల్లుపై అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు కాస్టింగ్ అంటే ఓటు అంటే నిర్ణాయక ఓటు వేయగలరు. ఆర్థిక బిల్లుల విషయంలో తప్ప మిగతా విషయాలలో లోక్సభ స్పీకర్తో సమాన అధికారాలు కలిగి ఉంటారు. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఆ సమయంలో గరిష్ఠంగా 6 నెలల కాలానికి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించగలరు. కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా ఇతను ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. 19th క్వశ్చన్ ఏంటంటే భారత రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ యువరాజుతో పోల్చినది ఎవరు అంటే అంబేద్కర్. ఉపరాష్ట్రపతులుగా చేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన వారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుసేన్, వివి గిరి,
రాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతులు కాలేని వారు ఎవరు అంటే జిఎస్ పాఠక్, బిడి జెట్టి, జస్టిస్ హిదాయతుల్లా, కృష్ణకాంత్, బైరాన్ సింగ్ షెకావత్, హమీద్ అన్సారీ. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఎవరు అంటే ఎస్ఎంఎస్ కోడ్ గుర్తుపెట్టుకోండి. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎం హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. భారత ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1950-57, 1957-62 వరకు రాధాకృష్ణన్ ఉన్నారు. జాకిర్ హుసేన్ 1960-67, వివి గిరి 1967-69, జిఎస్ పాఠక్ 1969-74, బిడి జెట్టి 1974-79, ఎం హిదాయతుల్లా 1979-84, ఆర్ వెంకట్రామన్ 1984-87, శంకర్ దయాళ్ శర్మ 1987-92, కేఆర్ నారాయణన్ 1990-97. ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వస్తాయి. కృష్ణకాంత్ 1997-2002, బైరాన్ సింగ్ షెకావత్ 2000-2007, హమీద్ అన్సారీ 2007-12, 2012-2017, ఎం వెంకయ్య నాయుడు 2017, 2022, జగదీప్ ధన్కడ్ 2022-2025, సిపి రాధాకృష్ణన్ అయితే రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు ప్రెజెంట్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.